అసలేంటి నువ్వు? నన్ను అమూల్యని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఆయన మంచి మనసుకి ఒక మంచి అమూల్యగానే కనిపిస్తాను తప్ప ఎప్పటికీ ఆయన ఇష్టపడి ప్రేమించేంత అపురూపంగా అయితే కనిపించలేను కదా. అమూల్య నీకు కూర్చోడానికి చోటిస్తే ఇప్పుడు అమూల్యని బయటికి పొమ్మని స్టేజ్కి తీసుకొస్తావా? ఇంకా చాలా ఆపుతారా? మా అక్కని చూడాలనిపించినప్పుడు వచ్చి చూడలేను హేమంత్. చిట్టి తల్లి చూడరా, మీ అమ్మ మీ పెద్దమ్మని వదిలి ఉండలేదు. మీ అమ్మ మాత్రమే కాదు, వీళ్ళెవరూ కూడా మీ పెద్దమ్మని వదిలి ఉండలేరు. ఏం లేకపోయినా జస్ట్ ఫారెన్ అన్నందుకే మీ అమ్మ తట్టుకెళ్ళకపోయింది. అలాంటిది ఇంకో 6 నెలల్లో తన అక్కకి ఏదో జరగబోతుందంటే అసలు తట్టుకోగలదా? ఇంత పెద్ద భయంకరమైన నిజాన్ని దాయడం ఎలారా? ఇంత పెద్ద నిజాన్ని మనసులో దాచుకొని మోయడం ఎలారా? చెప్పరా, చెప్పు. ఏంటి పార్థు గారు, అసలు నువ్వెందుకు సువర్ణని సపోర్ట్ చేస్తున్నా? నీ సపోర్ట్ చూసుకుని సువర్ణ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నిన్న ఇంటి కోడలుగా ఇంట్లో అందరూ నిన్ను నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతున్నారు. మా అమ్మ, నాన్న, ఐశ్వర్య అందరికీ నువ్వంటే ఎంతో రెస్పెక్ట్. వాళ్ళకి నువ్వు ఏం చెప్తే అదే. కానీ ఈ సువర్ణ విషయంలో నా చేతులు ఎందుకు బంధించేస్తున్నావు అమూల్య? ఎందుకు అమూల్య? చూడండి పార్థు గారు, నేను చాలా పేదరికంలో పెరిగాను. నా చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు నష్టాలు చూశాను. మా నాన్న నన్ను చదివించటానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అవన్నీ చూశాను కాబట్టే నాకు దురాలోచనలు ఉండవు, కేవలం దూరాలోచనలే ఉంటాయి. ఏదీ అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోలేం. ఇప్పుడు మీ విషయంలో కూడా అంతే. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాక మీ గురించి ఎన్నో విన్నాను. కానీ ఎప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తున్న దృష్టితో నేను చూడలేదు పార్థు గారు. నేను మిమ్మల్ని చూసిన దృష్టి వేరు పార్థు గారు. మీ మీద నాకు అపారమైన గౌరవం కాబట్టే నేను ఇంట్లో ఉంటున్నాను. ఒకవేళ మీరు మందు తాగొచ్చి నా మీద మీరు చేవేస్తే నేనెవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? కానీ మీరలా ఎప్పుడూ చేయలేదు. మీకెన్ని వ్యసనాలున్నా కూడా నా విషయంలో మాత్రం ఏనాడు మీరు హద్దు మీరు ప్రవర్తించలేదు. నిన్న మొన్నటి వరకు కూడా నేను ఇంట్లో సంతోషంగానే ఉన్నాను. కానీ ఈ సువర్ణ అనే ఆవిడ మీ మొదటి భార్యగా వచ్చినప్పటి నుంచి నాకు అదోలా ఉంది పార్థు గారు. అలా అని ఆ అమ్మాయిని బయటికి పంపించమని చెప్పను. అలాగే మీరెవరైనా బయటికి పంపించాలని చూసినా నేను ఒప్పుకోను పార్థు గారు. ఎందుకంటే తను ఒక ఆడది కాబట్టి. పొరపాటును కూడా ఏ ఆడదాని జీవితానికి
అన్యాయం జరగకూడదని కోరుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి ఒక సాంప్రదాయమైన కుటుంబంలో గుడిని బడిగాను, బడిని గుండెగాను భావిస్తూ పెరిగిందాన్ని. నాకు కొన్ని పద్ధతులున్నాయి పార్థు గారు. ఇప్పుడు ఆ సువర్ణొచ్చి నేను మీకు రెండో భార్యని మూడో భార్యని మాట్లాడుతుంటే నాకు చాలా అవన్నీ కూడా నేను చాలా ఓపిగ్గా కేవలం పరిష్కారం కోసమే చూస్తూ భరిస్తున్నాను. అత్తయ్య గారు మావయ్య గారు వచ్చాక వాళ్లతో మాట్లాడి సమస్యని పరిష్కరించాలి అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేనేదో ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతున్నానని తిరిగి రానని మాత్రం భావించకండి. నాకు కొన్ని రోజులు ప్రశాంతత కావాలి. అందుకే నేను మా చెల్లెల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ మీరెప్పుడు పిలిస్తే ఎప్పుడొస్తాను. నేను చేయాల్సిన ఆఫీస్ పనులు ఏమైనా ఉన్నా వెంటనే వచ్చేస్తాను. మా చెల్లెల కూతురుతో ఆడుకుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందేమోననిపిస్తోంది. అందుకే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నువ్వు అట్నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళను పార్థు గారు, అక్కడే ఉంటాను. పోనీ మీరే వచ్చి డ్రాప్ చేయండి పార్థు గారు. అలాగే అమూల్య, నేను కూడా నీ ప్రశాంతతే కోరుకుంటున్నాను. నీకు ఎక్కడ ప్రశాంతత అనిపిస్తుందో అక్కడే ఉంటావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ పార్థు నీ విషయంలో నా విషయంలో ఆయన దేవుడు. నా శ్వాస ఆగే వరకు నా విషయంలో నాకు పార్థు గారంటే దేవుడే. పార్థు గారిని ఆ విషయంలో ఎప్పటికీ అపార్థం చేసుకోను. ఆవిడికి మోక్షం కలగబోతోందని మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు నాయనా. అటువంటి వదినమ్మ నీకున్నదని నువ్వు సంతోషపడాలి. అమ్మ తలరాత ప్రకారం 6 నెలల్లో ఖచ్చితంగా ఒకటి జరగబోతుంది. అమ్మ ఇప్పుడున్న ఈ శరీరంతో ఉంటుందా లేదా, లేక అదృశ్య రూపంలో ఉంటుందా లేదా, మరెక్కడికైనా వెళ్తుందా, ఇవన్నీ మర్చిపో. అరే అరే అరే, ఓయ్ ఓయ్ ఏడవకు. ఇచ్చుడు ఇచ్చుడు. ఏంటండి, ఏమైంది? బుక్క పెట్టి ఏడుస్తుంది. ఇటువంటి ఏంటమ్మా? అయ్యయ్యో, ఏంటమ్మా? అయ్యయ్యో. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి. జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. లాలి లాలి లాలి.
ఏంటి అల్లుడు గారు అలా ఉన్నారేంటి? అబ్బే ఏం లేదు మావయ్య, నేను బానే ఉన్నాను. మీ మొహం చూస్తేనే అర్థమవుతోంది ఏదో జరిగిందని. ఏమైందో చెప్పండి అల్లుడు గారు. ఏమని చెప్పమంటారు మావయ్య? మీరు మీ అమ్మాయి తట్టుకోలేని నిజం చెప్పమంటారా? అది నేను చెప్పలేను. వదినికి అలా జరుగుతుందని తెలిసిన నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మీరు లావణ్య ఎలా తట్టుకుంటారు? ఏమైంది అల్లుడు గారు? ఏం మాట్లాడరేంటి? ఆఫీసులో ఏమైనా సమస్య? ఏంటి నాన్న ఏమైంది? ఏం లేదమ్మా, అల్లుడు గారి ముఖం అదోలా ఉంది. అందుకే ఏమైంది ఏంటి అని అడుగుతున్నాను. ఆయన అంతే నాన్న, ఎప్పుడు కంప్యూటర్ పట్టుకునే కూర్చుంటారు. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో ఆయనకే తెలీదు. అందుకే ఆయన మొహం అలా ఉంది. ఏమ్మా? ఏంటమ్మా అలా అక్కనే చూస్తున్నావేంటి? మీ అక్కని మీ బావ ఇక్కడ దించేసి వెళ్ళాడు. కాని వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అమూల్య మనసులో ఏదో బాధను దాస్తుందని అనిపిస్తుంది. అదేంటో మనకు చెప్పడం లేదు. అడిగితే ఏమనుకుంటుందోనని అడగలేకపోతున్నానమ్మా. ఇప్పుడు కూడా ఏం అడక్కమ్మా. పాపతో ఆడుకుంటూ అక్క చాలా సంతోషంగా ఉంది. అడిగితే అక్క మళ్ళీ ఫీల్ అవుతుందేమోనమ్మా. అవునమ్మా, భోజనం చేశాక ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అలాగేనమ్మా. ఏంటి ఈవిడ గారు బయట అడ్డంగా నిలబడింది? ఏంటి ఐశ్వర్య గారు, కారుకి అడ్డంగా నిలబడ్డారేంటి? లిఫ్ట్ ఏమైనా కావాలా? ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నావు? ఓహో, ఆ రోజు నిన్న అన్ని మాటలు అన్నానా? అయినా నేను అనరాని మాటలు ఏం అనలేదుగా. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకుంటే అలాగే ఉంటుంది. అవును, నువ్వెందుకు అస్తమాను ఆ అమూల్య సైడ్ సపోర్ట్ చేస్తూ ఉంటావు? నువ్వు తనకి అక్కవి కావు, ఫ్యామిలీ మెంబర్వి కావు, అట్లీస్ట్ దూర బంధువు కూడా కావు, జస్ట్ పార్దు ఫ్రెండ్వి. అలాంటప్పుడు మా విషయాలు నీకు అవసరమా? వెళ్ళి నీ పన్ను చూసుకుంటే చాలా మంచిది, సరేనా? వెళ్ళు. ఏంటమ్మా అన్నా? అమూల్యకి నాకు సంబంధం ఏంటనేగా అడిగా? అది నీకు చెప్పిన అర్థం కాదులే గాని నేను చెప్పేది నువ్వు బాగా విను. అసలు నేనిక్కడికొచ్చింది నిన్న అత్తారింటికి సాగనంపడానికే.
నువ్వు నన్ను అత్తగారింటికి సాగనంపేదేంటి? నేను ఆల్రెడీ మా అత్తగారింట్లోనే ఉన్నాను. నువ్వన్న అత్తారిల్లు వేరు, నేనన్న అత్తారిల్లు వేరు. కావాలంటే చూడు, మీ అత్తింటి వాళ్ళు వస్తున్నారు. సువర్ణ అంటే మీరేనా? అవును, నేనే సువర్ణ. మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి. ఓకే, పదండి. హలో, కార్ కీస్. ఇది కంపెనీ కార్, నేను తీసుకెళ్తానుగా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని సంబరపడకు. జస్ట్ ఎంక్వైరీ కోసమే వెళ్తున్నాను. ఎంక్వైరీ పూర్తయ్యాక చూసుకుందాం. అమూల్య, ఏంటి పిన్ని? భోజనం చేద్దాం పదమ్మా. నువ్వు పద పిన్ని, నేనొస్తాను. చూడమూల్య, ఇంకెప్పుడు నన్ను పిన్ని అని పిలవకమ్మా, అమ్మా అని పిలువమ్మా. నువ్వు అలా పిన్ని అని పిలుస్తున్న ప్రతిసారి నువ్వు నాకు కొద్ది కొద్దిగా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందమ్మా. నన్ను అమ్మ అని పిలిచి నువ్వు నా పెద్ద కూతురు అనిపించుకోవాలి తప్ప పిన్ని అని పిలిచి మన బంధానికి హద్దులు పెట్టొద్దమ్మా. అమ్మా, చాలమ్మా, ఇక నుంచి నువ్వు ఇలాగే అమ్మా అని పిలవాలి. అలాగేనమ్మా. ఇక నుండి అక్క అలాగే పిలుస్తుంది గాని అవతల భోజనాలు కూడా వడ్డించాను. వెళ్ళి తిందాం పదండి. పదమ్మా, భోజనం మన కోసం ఎదురు చూడకూడదు, తిందాం పద. రాక్క. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. కానీ ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా ఎవరో అమ్మాయి మాట విని నన్ను అరెస్ట్ చేశారు. ఇదెక్కడ న్యాయం సార్? పార్థు భార్య అన్నట్టు ఆ ఇంట్లో చేరి వాళ్ళందరినీ హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నందుకు నేను టార్చర్ పెడుతున్నానని ఆ పార్థు గాని ఆ రెండో భార్య అమూల్య గాని కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నిజంగానే నేను ఆయన భార్యను కాబట్టి. ఈ విషయం బయటకొస్తే సొసైటీలో వాళ్ళ కుటుంబం పరువు పోతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే మా ఇద్దరి బంధానికి ప్రతీకగా మాకు కూతురు కూడా ఉంది సార్, కూతురు కూడా ఉంది. ఎన్నిసార్లేవి బయటకు రాకుండా చెయ్యాలని ఆ పార్థయ్య ఐశ్వర్య చేత కేసు పెట్టించి అవతల నా కూతుర్ని కూడా దాచేసి వాళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్, డ్రామాలు ఆడుతున్నారు.
ధైర్యం చేసి పోరాడుతుంటే మీరు నాకు చేసే న్యాయం ఇదేనా సార్? ఇదేనా? చివరికి ఆ పాడుతూ రెండో భార్య అమూల్య నన్ను అర్థం చేసుకుని ఆయన మొదటి భార్యగా న్యాయంగా వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చింది. కానీ మీరు నిజాలు ఏమి తెలుసుకోకుండా పోలీస్ స్టేషన్ లో నన్ను ఇలా దోషిగా నుంచోబెట్టారు. చట్టానికి మీరిచ్చే గౌరవం ఇదేనా సార్? ఇదేనా? ఇలా మనం కింద కూర్చొని కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో కదమ్మా. అవునమ్మా. అవునక్క, ఇలా తింటుంటే నాకు మన ఇల్లు గుర్తొస్తుంది. అవును, దాని ఒళ్ళోనే పడుకోబెట్టుకుని తినకపోతే ఉయ్యాల్లో పడుకోబెట్టొచ్చు కదమ్మా. ఉహుం. నా బంగారం నా ఊళ్ళోనే ఉండాలి. నా చిట్టి తల్లి వాళ్ళ అమ్మ దగ్గర కంటే ఈ పెద్దమ్మ దగ్గర ఎక్కువ పెరుగుతుంది చూడమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు సార్? మీ భార్య సువర్ణ గారి కేసు విషయంలో మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. సువర్ణ నా మీద కేసు పెట్టిందా?